కాంగ్రెస్ బడ్జెట్ ఒక పెద్ద బోగస్ అని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్. కాగ్ రిపోర్ట్తో కాంగ్రెస్ బడ్జెట్ రంగు బయటపడిందని గుర్తు చేశారు. 2.29 లక్షల కోట్ల బడ్జెట్ అయితే వచ్చింది మాత్రం 1.38 లక్షల కోట్లు. ఇది ఆర్థిక మోసం కాదా అని ప్రశ్నించారు. టార్గెట్ 100 అయితే సాధించింది కేవలం 60 మాత్రమేనని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి 19,000 కోట్ల 12,000 కోట్లకే పరిమితం చేశారని నిప్పులు చెరికారు. భవిష్యత్తు నగరం అన్ని గాలి మాటలేనని తెలిపారు. ప్రభుత్వ తీరుతో పెట్టుబడిదారులు పారిపోతున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఎక్స్చేంజ్ ఆదాయంలోనూ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. 27,000 కోట్ల లక్ష్యానికి కేవలం 19,000 కోట్లే రావడం చూస్తే ఇది పాలన అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు శ్రవణ్. ఢిల్లీ యాత్రలు, ఫోటోషూట్లకే పరిమితమైందని చెప్పారు. 22,000 కోట్ల గ్రాంట్లు అడిగితే వచ్చింది కేవలం 4,000 కోట్లేనని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తేలేక ఢిల్లీ ముందు మోకరిల్లిన రేవంత్ ప్రభుత్వంపై దాసోజు సెటర్లు విసిరారు. అప్పుల విషయంలో రేవంత్ సర్కార్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఏడాది పరిమితి 50,000 కోట్లయితే జనవరికే 69,000 కోట్ల అప్పులు చేసింది. చట్టబద్ధమైన అప్పుల పరిమితిని దాటేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కాంగ్రెస్కే చెల్లిందని దాసోజీ శ్రవణ్ మండిపడ్డారు. జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులే దిక్కు, అభివృద్ధి ఆగిపోయిందని గుర్తు చేశారు. అప్పులు మాత్రం కుప్పలయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు, అంకెల గారెడితో ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.